వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను ప్రియా కౌశిక్. ప్రస్తుతం మనతో పాటు మాస్టర్ గౌతమ్ గారు ఉన్నారు. ఈయన ఎన్నో ఏళ్లుగా ఎంతో మందికి యోగా నేర్పిస్తూ వస్తున్నారు. అయితే ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని ఈ రోజు వారితో మాట్లాడదాం. నమస్కారం గౌతమ్. నమస్తే అండి. సో యోగా అంటేనే ఆరోగ్యం అని చెప్తూ ఉంటారు. కానీ ఇప్పుడు జనరేషన్కి జిమ్లోనే ఆరోగ్యం వస్తుంది. జిమ్కి వెళ్ళి పెద్ద పెద్ద బరువులు లేపితేనే మనం ఫిట్గా ఉంటాము అని అనుకుంటూ ఉంటారు. కానీ మన యోగా అనేది ఎప్పటి నుంచో మన మునులు ఋషులు ప్రతి ఒక్కళ్ళు కూడా ఇవన్నీ ఫాలో అవుతూ అసలు యోగా అంటే ఎంత అవసరం మన లైఫ్కి అనేది వాళ్ళు చెప్తూ వచ్చారు. అలాగే గత కొన్ని ఏళ్ల క్రితం చూసుకున్నట్టయితే కనుక ఎవరు కూడా డాక్టర్ల దగ్గరికి వెళ్ళే వాళ్ళు కాదు. ఈ యోగాసనాల ద్వారానే ఆరోగ్యాన్ని పెంపొందించుకునేవాళ్ళు. అయితే ఇప్పుడు కొత్తగా చూసే వాళ్ళకి అసలు యోగా యొక్క ప్రాముఖ్యతను తెలియజేయండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు అన్నారు కదా, ఆరోగ్యం గురించి రకరకాల ప్రాక్టీసెస్ చేస్తున్నారు. లైక్ కొంతమంది జిమ్ కావచ్చు, స్విమ్మింగ్ కావచ్చు, వాకింగ్ కావచ్చు, రకరకాల ప్రాక్టీసెస్ చేస్తున్నారు. అయితే ముందు అసలు ఆరోగ్యం అంటే ఏంటో తెలుసుకోవాలి, అంతే కదా. సో ఎప్పుడైతే మనకు కరెక్ట్ కాన్సెప్ట్ తెలుస్తుందో ఆ కాన్సెప్ట్కి మనం చేసే పని ఫుల్ఫిల్ అవుతుందా లేదా తెలుస్తుంది కదా, ఫిట్ అవుతుందా లేదా తెలుస్తుంది. సో ఫస్ట్ లెట్ us know వాట్ ఈస్ ద హెల్త్. సో హెల్త్ అంటే 1948లో జెనీవాలో ప్రపంచ ఆరోగ్య సంస్థ, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ పెట్టారు. వాళ్ళు ప్రపంచంలో ఉన్న ప్రస్తుతం ఉన్న 800 కోట్లు కావచ్చు, లేదంటే అప్పుడున్న జనాభాని బట్టి ప్రస్తుతం ఆరోగ్యం ఎలా ఉంది, రానున్న జనాభాకి ఆరోగ్యంగా ఉండాలంటే ఏం చేయాలి అని అక్కడ ప్రణాళికలు చేస్తూ ప్రపంచవ్యాప్తంగా ప్రచారం చేస్తూ మనల్ని ఆరోగ్యంగా ఉంచడానికి ప్రయత్నం చేస్తారు. వాళ్ళు హెల్త్ గురించి ఒక కొటేషన్ ఇచ్చారు. అప్పుడే గూగుల్లో మనం చూస్తే యాక్చువల్గా వాట్ ఈస్ ద హెల్త్ అంటే ఇట్ ఈస్ అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్ అని వస్తుంది. అబ్సెన్స్ ఆఫ్ డిసీజ్. ఓకే. సో ఇట్ ఈస్ నాట్ ఫిట్ అండ్ కంఫర్టబుల్ ఆన్సర్ కదా, అంటే సాటిస్ఫై లేదా ఆన్సర్లో ఉందా అంటే నిజంగా హెల్త్ అంటే ఏం చెప్పట్లే, అనారోగ్యం లేనిది ఆరోగ్యం అని అంటున్నారు. తర్వాత ఇంకా కొంచెం వేరే కొటేషన్ కూడా ఇచ్చారు. తర్వాత పర్సన్ హూ ఈజ్ ఫిజికల్లీ, మెంటల్లీ, ఎమోషనల్లీ, ఇంటలెక్చువల్లీ, సోషల్లీ బ్యాలెన్స్డ్ పర్సన్ కాల్డ్ యాజ్ ఎ హెల్తీ పర్సన్. ఇప్పుడు వింటూ ఉన్నాం కదా మనం, ప్రజెంట్ ఫిజికల్ హెల్త్, మెంటల్ హెల్త్, ఎమోషనల్ హెల్త్. తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళు ఇంకా గమనించి ఏం చేస్తారంటే స్పిరిచువల్ కూడా యాడ్ చేస్తారు. సో ఇప్పుడు ఏమైంది, ఫిజికల్, ఎమోషనల్, మెంటల్, ఇంటలెక్చువల్, సోషల్ అండ్ స్పిరిచువల్ వెల్ బీయింగ్ కన్సిడర్ యాజ్ ఎ హెల్త్. సో ఇంకా కొన్ని రోజులైన తర్వాత ఇంకొకటి యాడ్ అవ్వచ్చు, ఎందుకంటే ఇది ఋషులు మునులు ఇచ్చింది కాదు కదా ఈ స్టేట్మెంట్, మనలాంటి ఒక సైంటిస్టులు ఎవరో ఇచ్చారు. అసలు ఎన్నో సంవత్సరాల క్రితం లైక్ కొన్ని థౌజండ్స్ ఆఫ్ ఇయర్స్ బ్యాక్ ఒకవేళ ఆయుర్వేదంలో కూడా ఆరోగ్యం అనే విషయం పట్ల ఒక సూత్రం ఉంది. అది దాదాపు 2300 సంవత్సరాలు అయింది. మన చెరుకుడు రాసిన ఆయుర్వేదానికి సంబంధించిన టెక్స్ట్లో ఏముందంటే, సమదోష సమాగ్నిశ్చ సమదాత మూలక్రియ ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనః స్వస్థ ఇతియ అభియతి అని అన్నారు. అంటే వాట్ ఈస్ ద హెల్త్, స్వస్థత అంటే ఏంటి అంటే సమదోష, మన శరీరంలో ఉన్న వాత పిత్త కఫ దోషాలు ఎలా ఉండనో అలా బ్యాలెన్స్గా ఉండాలి. సమాగ్నిశ్చ, మన శరీరంలో ఉన్నటువంటి అన్ని అగ్నులు, మనకు తెలిసింది ఓన్లీ జఠరాగ్నే కదా, హైడ్రోక్లోరిక్ యాసిడే తెలుసు. సో అలా చాలా అగ్నులు ఉంటాయి, అవి రకరకాల పనులు చేస్తాయి. మన శరీరం మనం ముందుకెళ్ళాలన్నా, ఆరోగ్యంగా ఉండాలన్నా అగ్ని ప్రధాన భాగం. ఆ అగ్ని ఎంత మోతాదులో ఎంత బ్యాలెన్స్గా ఉండనో మన శరీరంలో అంతే ఉంటే ఆరోగ్యం. సమదోష సమాగ్నిష సమధాతు. ధాతు అంటే సప్తధాతులు. ఇప్పుడు మనం తీసుకున్న ఆహారము రసం, రక్తం, మాంసం, మజ్జ, మేధ, అస్థి, ఓజస్సు అని 7 భాగాలుగా ఒకదాని తర్వాత ఒకటి మారుతుంది. 7వది ఏంటి, ఓజస్సు అంటే ఫీమేల్లో ఓవము, మేల్లో స్పర్మ్గా మారుతుంది. ఒక పొజిషన్ నుంచి ఇంకొక పొజిషన్కి ట్రాన్సిట్ అవ్వడానికి 7 days పడుతుంది. అంటే 7 49. సో 49 days పడుతుంది. అంటే ఈరోజు మనం ఒక సమోసా తింటే 49th డేలో అయితే అది ఓవంగానో స్పర్మ్గానో మారుతుంది. అంటే రాబోయే తరం సమోసా పిల్లలు పుడతారు. ఎగ్జాంపుల్ అర్థమవుతుందా? అంటే వాట్ యు ఈట్ వాట్ యు బికమ్. మనం ఏదైతే తింటామో అదే మనం. సో ఎంత కాన్షియస్గా ఎంత ఆహారం ఎలాంటివి తీసుకోవాలన్నది కూడా ఇందులో ఆరోగ్యంలో భాగమే కదా. సమదోష సమాగ్నిశ్చ సమధాతు అయిపోయింది. మలక్రియ అంటే మనకు 1 number 2 number తెలుసు, కానీ ఇంకా చాలా ఉన్నాయి. మన స్వెట్ కావచ్చు, మన కళ్ళలో నుంచి వచ్చేది కావచ్చు, మన చెవుల్లో నుంచి వచ్చేది కావచ్చు, ముక్కులో నుంచి వచ్చేది కావచ్చు, ప్రతిదీ ఎలిమినేషన్ ప్రాసెస్ కన్సిడర్ యాజ్ ఇదే విసర్జన. సో ఇది కూడా ఎలా జరగానో అలానే జరగాలి. ఏది ఎలా జరగకపోయినా అనారోగ్యమే కదా.
సో మన కాన్స్టిపేషన్ ఉన్న అనారోగ్యమే అంటాం, యూరినేషన్ సరిగ్గా జరగకపోయినా అనారోగ్యం అంటాం. సార్ సమదోష సమాగ్నిష సమధాతు మలక్రియ. ఇప్పుడు ఇవన్నీ ఏంటి ఫిజికల్ థింగ్స్ మనకు తెలిసేవి. ఇదే కాకుండా ప్రసన్న అంటే ప్లజెంట్, ప్రసన్న ఆత్మ ఇంద్రియ మనహ. అవర్ సోల్ షుడ్ బి ప్లజెంట్, అవర్ సెన్సెస్ షుడ్ బి ప్లజెంట్. ఓకే, అవర్ మైండ్ ఆల్సో షుడ్ బి ప్లజెంట్. ఇవన్నీ కరెక్ట్గా ఉంటేనే ఆరోగ్యం. ఎంత తేడా ఉంది. సో ఇవన్నీ మరి మీరు ఎంచుకున్నటువంటి వాకింగ్ ద్వారాను, మీరు ఎంచుకున్నటువంటి జిమ్ ద్వారాను, మీరు ఎంచుకున్నటువంటి స్విమ్మింగ్ ద్వారాను, దేనివల్లనైతే ఇవన్నీ బెనిఫిట్స్ వస్తున్నాయో 100% దట్ ఈస్ ద రైట్ ప్రాక్టీస్. ఆర్ ఎల్స్ రాంగ్ ప్రాక్టీస్ అయితే కాదు. రాంగ్ ప్రాక్టీస్ అయితే కాదు. వాళ్ళు ఏది లేకుండా ఇంట్లో కూర్చోవడం కంటే 100 times బెటర్. ఇఫ్ దే ఆర్ డూయింగ్ సంథింగ్ 100% గుడ్. వాకింగ్ చేసినా, జిమ్ చేసినా, స్విమ్మింగ్ చేసినా గుడ్, బట్ దట్ ఈస్ నాట్ కంప్లీట్ హెల్త్. జిమ్ చేస్తే మంచి మజిల్స్ స్ట్రాంగ్ అవుతాయి, మన రిస్ట్, మన ఎవ్రీథింగ్, మనం మన ఏజ్ కంటే బలంగా ఉంటాం ఎంత ఏజ్ ఉందో. కానీ అవి ఓన్లీ శారీరకంగా ఉపయోగపడతాయి. జిమ్ అనేది మీకు మెంటల్ వెల్బీయింగ్ని, పీస్ని, లేదంటే ఎమోషనల్ ఫిట్నెస్ని, సోషల్ వెల్బీయింగ్ని, లేదంటే స్పిరిచువల్ అప్లిఫ్ట్మెంట్ని ఇవ్వదు. అలానే మిగతా యాక్టివిటీస్ కూడా మనం కంపేర్ చేసుకోవాలి. అన్నీ అయిన తర్వాతనే యోగా దగ్గరకు వద్దాం. ఇట్ ఈస్ ద బిగ్గెస్ట్ సూపర్ మార్కెట్ ఇన్ ద వరల్డ్. నేను చెప్పిన కొన్ని కోషంట్సే కదా, ఫిజికల్ కోషంట్, ఎమోషనల్ కోషంట్, మెంటల్. సో ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ 17 కోషంట్స్. ఓకే, ఇట్ ఈస్ ద సబ్జెక్ట్స్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్స్. ఇప్పుడు మనం ఫిజిక్స్ తీసుకుంటే ఓన్లీ ఫిజిక్స్ గురించే ఉంటుంది, సోషల్ తీసుకుంటే సోషల్ గురించే ఉంటుంది కదా, మ్యాథ్స్ అంటే మ్యాథ్స్. యోగా ఈజ్ అ కాంబినేషన్ ఆఫ్ ఆల్ ద సబ్జెక్ట్ ఇన్ ద యూనివర్స్. ఎగ్జాక్ట్లీ. ఓకే, భిన్నత్వంలో ఏకత్వం కదా మన భారతీయ. అలానే భిన్నత్వంలో ఏకత్వం, ఏకత్వంలో భిన్నత్వం ఇస్ అ యోగా. అంటే మీరు ఏ సబ్జెక్ట్ తీసుకున్నా అది యోగాలో భాగమే. దీంట్లో జామెట్రీ ఉంది, మ్యాథ్స్ ఉంది, క్యాలిక్యులేషన్స్ ఉంది, సైన్స్ ఉంది, స్పిరిచువాలిటీ ఉంది, ఎవ్రీథింగ్ ఉంది. అదేం తెలియకపోయినా సేమ్ బెనిఫిట్ ఇస్తుంది. రైట్. స్పిరిచువాలిటీ ఉంది అని అన్నప్పుడు కొంతమంది యోగాని లైక్ ఇది ఒక్క మతంకి చెందిందే, వీళ్ళే చేయాలి అన్నట్టుగా అనుకుంటూ ఉంటారు. కానీ అది నిజంగా దాని ఉద్దేశం అదే అంటారా? ఎవరైనా చేయొచ్చు? మంచి క్వశ్చన్. నాకు తెలిసి కొంచెం దాని మీద రీసెర్చ్ చేసిన అవగాహన అయితే వస్తుంది, అది అవునో కాదు. అయినా సరే నాకు అవకాశం వచ్చింది, మీరు ఇచ్చారు కాబట్టి చెప్తున్నా. ఇట్ ఈస్ ఎ టూల్. ఇట్ ఈస్ ఎ టూల్. ఇదేంటి టూలే కదా, ఇది హిందువా, ముస్లిమా, క్రిస్టియన్, ఇది మన వాయిస్లో నాయిస్ క్యాన్సిలేషన్ చేసి, అంతే కదా, నాయిస్ క్యాన్సిలేషన్ చేసి ఇస్తుంది. అది ముస్లిం ఇస్తే ఏంటి, క్రిస్టియన్ ఇస్తే ఏంటి, లేకపోతే యూదులు ఇస్తే ఏంటి. ఇట్ ఈస్ అ నాట్ ఎట్ ఆల్ రిలీజియన్, ఇట్ ఈస్ అ సైన్స్. ఒక BMW కార్ ఉందండి, ఒక జర్మన్ వాళ్ళు చేస్తారు కదా, వోక్స్వాగన్ కంపెనీ, ఇవన్నీ అవే కదా. సో అది చేసిన వాళ్ళు 100% ఆ జర్మనీలో ఉండే వాళ్ళు ఎవరు ఉంటారు, క్రిస్టియన్స్, యూదులో ఉంటారు. అదొక ఒక ఇన్స్ట్రుమెంటే కదా మన డే టు డే లైఫ్ని కంఫర్ట్ చేయడానికి కారు, అవునా కదా. సో ఇది కూడా అంతే. కాకపోతే కొన్ని వేల సంవత్సరాల క్రింద అనుకోకుండా ఇక్కడ సనాతన ధర్మము, హిందువులే ఉండడం వల్ల అది వాళ్ళ నుంచి వచ్చింది. అంతెందుకు, సింపుల్ లాజిక్. ప్రపంచవ్యాప్తంగా వాళ్ళు ఏమి పుట్టించినా, ఏమి ఇనిషియేట్ చేసినా దానికి పేటెంట్ తీసుకుంటారు, అవునా కదా. చిన్న ఫోన్కైనా సరే, దేనికైనా సరే పేటెంట్. ఆ టెక్నాలజీ మనకు వచ్చినా మనం పేరు మార్చుకొని చాలా విషయాలు మార్చి కానీ మనం బయటకు చేయలేం. అలాంటిది ఇది మీరే అంటున్నారు, మనదే కదా యోగా, మన భారతదేశంది, మన తాతలది, మన ఋషులది, మునులది. కానీ ప్రపంచంలో ఎవరైనా ఫ్రీగా టీచ్ చేసుకోవచ్చు, ఫ్రీగా చెప్పుకోవచ్చు. దట్ ఈస్ ద గ్రేట్నెస్ ఆఫ్ ద భారతదేశం. ఎందుకంటే మనం ఇంటర్నేషనల్ యోగా డే ఇనిషియేట్ చేసినాక కొన్ని వందల కొత్త దేశాల్లో ఇది వచ్చింది, అయినా ఫ్రీ. మన దేశానికి ₹1, $1 కూడా పే చేయాల్సిన అవసరం లేదు.